న్యాయం చేసింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే, ప్రతిరోజు మనం వార్త రూపంలో రాసిందే. అయితే ఎన్నో యూనియన్లు ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే మాకు ఏదో చేస్తుంది అని డైరెక్టర్ దృష్టికి కావచ్చు, లేదా ఎయిర్ఫేర్ మినిస్టర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ప్రతిరోజు వెళ్తున్నారు, కలుస్తూనే ఉన్నారు. అన్ని రకాల సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు. కానీ ప్రతి యూనియన్ మాట్లాడేది కేవలం ప్రింట్ మీడియా వాళ్ళు, చిన్న పత్రిక వాళ్ళు, పెద్ద పత్రిక వాళ్ళు, లేదా వీడియో జర్నలిస్టులు, శాటిలైట్ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళకే తప్ప సోషల్ మీడియాలో ఉన్న ఏ జర్నలిస్టులు సంబంధించిన సంక్షేమం కోసం ఏ యూనియన్ కూడా ఎంతవరకు మాట్లాడినట్టు మనం ఎక్కడ వార్తలో చూడలే. అంటే ఒక పేపర్లో రాలేదు, ఒక యూట్యూబ్ లింక్లో కూడా రాలేదు. ఇది మీ అందరికీ తెలిసిందే. కేవలం యూట్యూబ్ జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనేది నిరంతరం యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, న్యూస్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు అన్ని రకాల నియమ నిబంధనల ఆధారంగా చేసుకొని ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి, ప్రభుత్వ సంక్షేమం పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయా, అధికారులందరూ నిబద్ధతతో పనిచేస్తున్నారా లేదా అనేది ప్రతి క్షణం అందరికీ తెలియజేస్తూ మనదైన శైలిలో వార్తల్ని ప్రచురింపచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటున్నాం మనం. ఈ రోజుల్లో ఏదైనా సరే సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. సెకండ్ సమయంలో జరిగిన ప్రతి యాక్టివిటీని కూడా ప్రపంచం మొత్తం మనం తెలియజేస్తున్నాం. అటువంటి మనకు సమాజంలో గౌరవము అనేది లభించకపోవడము, ప్రభుత్వ యొక్క గుర్తింపు అనేది లభించకపోవడము, లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది లభించకపోవడము చాలా దురదృష్టకరం. సో దాని కొరకు మనందరం కూడా ఒకసారి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, లేదా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి అనేది గతంలో 2-3 సార్లు మనం సమావేశంలో తెలియపరుచుకున్నాం. సో ఈసారి ఆ దిశగా అడుగులు వేయటం వరకు గత 2-3 రోజులుగా మంత్రుల దృష్టికి మనం తీసుకెళ్ళడం అవుతుంది. ఈ వారం రోజుల్లో వెళ్ళి అందరం కూడా అధికారికంగా ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలను ఆధారంగా చేసుకొని శాటిలైట్లో కానీ, లేదా లోకల్లో ఉన్న కేబుల్ నెట్వర్క్లో కానీ ఆర్థిక స్వలంబన మనకు లేక, రన్ చేయలేక యూట్యూబ్ అనేదాన్ని ప్లాట్ఫామ్గా చేసుకొని రన్ చేసుకుంటున్నాము. మనందరం వెళ్ళి తప్పకుండా రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రక్రియ అనేది ఈ 2-3 రోజుల్లో జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని కలవడం కూడా జరుగుతుంది. ఆయన్ని కలిసి మొట్టమొదటిగా మన విశాఖపట్నం నుంచి ఇంతమంది జర్నలిస్టుల యొక్క తాలూకు బాధలు ఈ విధంగా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం గతంలో ప్రజాగలంలో కావచ్చు, లేదా ప్రజల వద్దకు వచ్చినప్పుడు కావచ్చు, వివిధ రకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఒకసారి మీ గుర్తుకు తీసుకొస్తున్నాము. వీలైనంత త్వరగా ఈ జనవరిలో అక్రిడేషన్లను లేదా ఇళ్లను ఏవో ప్రభుత్వం ఇస్తుంది అని ప్రతిరోజు వాళ్ళు పెడుతున్న ప్రెస్ మీట్లో తెలియజేస్తూనే ఉన్నారు. సో మా వైపు కూడా కొంచెం సానుకూల దృక్పథంతో ఉండండి అని అడిగే విధంగా ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా ఈరోజు మన విశాఖ జిల్లాకి ఆల్రెడీ కమిటీ ఉంది. విశాఖ జిల్లాలో 40-45 మెంబర్స్ వరకు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఉన్నారు. అలానే విశాఖకి గుండెకాయ లాంటిది మన గాజువాక కాబట్టి ఈ గాజువాక బాగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నది. పారిశ్రామికంగా ఉన్న అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. 24 గంటల్లో కూడా ప్రతి నిమిషము ఏదో ఒక వార్తా విశేషం అనేది ఈ గాజువాక నుంచి చాలా ఎక్కువగా వస్తుంది. రీసెంట్గా కాదు, గత సంవత్సరం రోజుల నుంచి వివిధ రకాల వాయువులు అనేవి ఒకే కంపెనీ నుంచి లీక్ అవుతూనే ఉన్నాయి. ఇది సోషల్ మీడియా అప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. సోషల్ మీడియా జర్నలిస్టులు అందరినీ కూడా ఏకతాటిపై తీసుకురావడం కొరకు ఇక్కడ ఈరోజు ఒక యూనియన్ అనేది ఫామ్ చేసే క్రమబద్ధీకరణ అనేది ఈరోజు చేయడం జరుగుతుంది. సో దీనికి గతంలో అందరూ ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా అనుకోవడం జరిగింది. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పటికీ ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధారిత పేపర్లలో పనిచేసి, ఛానల్లో పనిచేసి, అక్కడ ఒడిదుడుకులను భరించలేక బయటకు వచ్చి చాలా రోజులుగా యూట్యూబ్ అనేదాన్ని ప్లాట్ఫామ్గా చేసుకొని సొంతంగా ప్రతిరోజు కూడా ఒక వార్త వేయనందుకు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు ఖర్చు అవుతున్నా సరే ఆ ఖర్చుని వెనుకాడకుండా సమాజం పట్ల బాధ్యతతో విలేకరిగా కొనసాగుతూ యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి కొంతమంది సీనియర్ మోస్ట్ పాత్రికేయులు, అలానే లోకల్లో ఉన్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని మీడియా జర్నలిస్టులందరితో కూడా ఉన్న స్నేహపూర్వక సంబంధ బాంధవ్యాలు,
లోకల్లో ఉన్న రాజకీయ నాయకులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు, ప్రజల్లో ఉన్న సంబంధ బాంధవ్యాలని ఆధారంగా చేసుకొని వాళ్ళు సొసైటీకి చేస్తున్న సేవలను ఆధారంగా చేసుకొని ఈ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈ కమిటీకి ముఖ్యంగా గాజువాక అనేది అధ్యక్షులుగా మన ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్ శంకర్ గారిని రాష్ట్ర కమిటీ నిర్ధారించడం జరిగింది. ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ శంకర్ గారు ఒకసారి డయాస్ని కావాల్సిందిగా కోరుతున్నాను. అలానే ఉపాధ్యక్షులుగా గోవింద్ గారు, అయ్యా గోవింద్ గారు ఎక్కడ ఉన్నారు? ప్రధాన కార్యదర్శిగా మన సుధాకర్ గారిని నియమించడం జరిగింది. ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, సంఘానికి సాధక బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే కావాల్సింది నిధి. అయితే మన యూనియన్ ద్వారా ఈ రోజు వరకు ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఈ రకమైన కార్యకలాపాలు చేసుకుంటున్నాం, మాకు ఆర్థిక సహాయం చేయదని ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో కూడా అడుగుతామని మనకు ఒక దిశానిర్దేశం లేదు. ఎందుకనంటే మన సాధక బాధలు కేవలం ప్రభుత్వం గుర్తించాలి, ఐక్యతగా మేము అందరం ఉండాలి, మా సంక్షేమం కోసం మాత్రమే మేము పోరాడతాము. అక్రిడేషన్లు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి, బస్ పాసులు కావాలి, పిల్లలకి నిధులు రాయితీలు కావాలి, అది అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి అనే దాని దిశగా పోరాటం చేయడం కొరకే మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే యూనియన్ స్థాపించబడింది తప్ప ఇతరత్ర కార్యకలాపాలు చేయనందుకు కాదు. కాబట్టి ఆ కార్యకలాపాలు చేయనందుకు ప్రతి వాళ్ళ దగ్గర ప్రాపర్ రిజిస్ట్రేషన్స్ అనేవి పూర్తిగా చేయించుకోకపోవడం వలన వాళ్ళని నకిలీ జర్నలిస్టులుగా ముద్ర వేసి, అది ప్రభుత్వం లేకపోతే మరొకలో కాదు, మన తోటి జర్నలిస్టులే ఆ విధంగా ముద్ర వేసి మనల్ని అపస్పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ యూనియన్ స్థాపించిన సంజయ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మరొకటి ఉంది. అది ఏంటంటే మన యూనియన్లో చేరిన ప్రతి ఒక్కరూ కూడా దానికి సంబంధించిన పూర్తి రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత ఎవరైతే ఖచ్చితంగా ఏ వార్త జరిగినా అక్కడికి వెళ్ళి వార్త తీసి ప్రసారం చేస్తారో వికాసైన జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా అధికారికంగా ఒక యాడ్స్ అనేవి తెచ్చుకొని దాని ద్వారా మన ఒక ఛానల్ నిర్వహణ అవ్వచ్చు, మన కుటుంబ నిర్వహణ అవ్వచ్చు, ఏదైనా సరే జరపడానికి ఒక అవకాశం ఉంటుంది. అంతేగాని ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా నేను పలానా యూట్యూబ్ ఉంది నాకు యాడ్ ఇవ్వండి అన్నా సరే వాళ్ళకి మీ రిజిస్ట్రేషన్ కాపీ చూపించండి అని అన్నారనుకో మనం తెల్లమొక్క వేయాల్సి వస్తుంది. మనం వెళ్ళేది ఇండివిజువల్గా కాకుండా ఒక యూనియన్ ద్వారా మనం వెళ్ళి మా యూనియన్ పలానా యూనియన్ ద్వారా వచ్చాము, మాకు ఎంతమంది ఏ రోజైతే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని, అంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ, లేదంటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ, నారా లోకేష్ గారు కానీ వెళ్ళి మన సమస్యలు ఇలా ఉన్నాయి, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేయండి అని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల హక్కులను కలిగి అర్హతను కలిగి ఉన్న జర్నలిస్టులను వెళ్ళి కలుద్దాము అని నిర్ణయం తీసుకొని ఆ ప్రణాళిక వేస్తున్నాము. ఆ సందర్భం మాట్లాడినప్పుడు నాకు తెలిసిన కొన్ని అంశాలు రాత్రి నేను తెలియజేశాను. ఇంతవరకు కూడా అనేక యూనియన్లు ఉన్న వాళ్ళందరూ కేవలం సాటిలైట్ ఛానల్ యొక్క జర్నలిస్టులు, అక్రిడేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే అన్ని వసతులు కల్పించాలి అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం. అలాగే పేపర్ యూనియన్లు వాళ్ళకే కాకుండా చిన్న పత్రికలకు, పెద్ద పత్రికలకు, మాస పత్రికలకు, వారపత్రికలకు కూడా ఇవ్వండి, దాంతోపాటు వీడియో జర్నలిస్టులకు కూడా ఇవ్వండి అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ ఎక్కడ యూట్యూబ్ కోసం ఎవరు స్పందించలేదు, అడగలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులు నియమ నిబంధనలతో నడుపుతున్నారని వాళ్ళకి తెలియదు. సోషల్ మీడియా ఫ్యాక్షన్తో పెట్టుకున్నారని అనుకుంటున్నారు తప్ప వీళ్ళు అనేక పేపర్లలో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు, రిపోర్టర్ స్థాయి నుంచి ఎడిటర్ స్థాయి వరకు పని చేసి ఎదిగి ఆ అనుభవంతో బయటకు వచ్చి స్వతహాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సేవలు అందిస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలిసినా అధికారికంగా ఇంకా ఎవరు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు మన జై యూనియన్ తరఫున వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో నాకు తెలిసిన విషయాలు, ఎవరైతే ఈ యూట్యూబ్ న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నామో ఇప్పుడు సంవత్సరం నుంచో, 2 సంవత్సరాల నుంచో, 3 సంవత్సరాల నుంచో, 4 సంవత్సరాల నుంచో నేను గతంలో అనేక పేపర్లోనో ఛానల్లోనో మానేసి వచ్చి ఈ ఛానల్ నేను రన్ చేస్తున్నాను అన్నప్పుడు
నువ్వు ఏం చేసావు? జిల్లా వారీగా నువ్వు రన్ చేసావా, రాష్ట్ర వారీగా రన్ చేసావా? జిల్లా వారీగా రన్ చేస్తే నీ జిల్లా ప్రెస్ మీట్ నువ్వు ఎన్ని కవర్ చేసావు? లోకల్ కార్పొరేటర్ ప్రెస్ మీట్ నువ్వు ఎన్ని కవర్ చేసావు? లోకల్లో టెంపుల్లో ఉన్న ఇతరాత్ర భక్తి కార్యక్రమాలు నువ్వు ఎన్ని కవర్ చేసావు? సిపిఐ సిపిఎం ధర్నాలు నువ్వు ఎన్ని కవర్ చేసావు? ప్రజా సమస్యల్ని నువ్వు ఎన్ని వెలికి తీసి దాని దిశగా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కార దిశగా నువ్వు పోరాడు. ఇవన్నీ కూడా నువ్వు చూపించాలి, ఆ వార్తలను నువ్వు పెట్టాలి. అలా నువ్వు పెట్టినప్పుడే నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన సంవత్సరం పాటు నేను పోరాడాను, అదిగో నా నియోజకవర్గ రిపోర్టరు ప్రతి సమస్యని కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను దానిని వార్తా రూపంలో వేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సంవత్సరం పాటు నేను పోరాడాను కాబట్టి నాకు నియోజకవర్గానికి ఒక అక్రిడేషన్ ఇవ్వు అని నువ్వు అడగలేదు. జిల్లా స్థాయిలో సమస్యలు నువ్వు ఏ రోజైతే పోరాడి ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల్ని సఫలీకృతం అయ్యే విధంగా అడుగులేసావో అప్పుడే నువ్వు జిల్లా అక్రిడేషన్ని అడగగలవు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న వాటిని చేస్తేనే నీకు రాష్ట్ర అక్రిడేషన్ వస్తుంది అని స్పష్టంగా నాకు తెలియజేస్తుంది. అవేవి నీ ఛానల్లో లేకపోతే నువ్వు ఏ అక్రిడేషన్కి అర్హుడు కావు. ఇక నుంచి ఆ ప్రణాళిక వేసుకో. ఒకటి. రెండోది, ఈ ఛానల్ యొక్క పూర్తి వివరాలు. ఈ ఛానల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, ఏ రకమైన వార్తలు వేస్తున్నావు, నీ ఛానల్కి ట్రేడ్ మార్క్ ఉందా, లేబర్ సర్టిఫికేట్ ఉందా, ఎంఎస్ఎంఈ ఉందా అనేది ఆ ఛానల్ యొక్క యాజమాన్యం. మీరు అంటున్నారు కదా సీఈఓలని, చైర్మన్లని, డైరెక్టర్లని, ఎండీలని, అతను సంతకం చేసి స్టాంప్ వేసి లెటర్ హెడ్ మీద రిప్రజెంటేషన్ జతపరచండి, మీ యూనియన్కి జతపరచండి అని అన్నారు. అదే విషయం నేను రాత్రి పెట్టాను. నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను పక్కనే ఉన్నాను. చేశారా? రాత్రి అంతా పొద్దున్నకే పెడతానండి. నా కోసం ఏం చేయకు, నీ కోసమే నువ్వు చెయ్యాలనిపిస్తుంటే చెయ్యి. లేదు అని అంటే దయచేసి ఇంకొకటికి ఇబ్బంది కల్పించకు. సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అందరం టెలికాస్ట్ చేస్తాం కదా, అది ఇదే కదా, అదే రికార్డ్ చేసి దాస్తాం కదా, ఇంట్లో పబ్లిక్ ఇస్తాం కదా. ఒక మెసేజ్ నేను ఇస్తున్నాను, దయచేసి జర్నలిజం పైన మీకు మక్కువ ఉండి, జర్నలిజం పైన ఆసక్తి ఉండి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి అని అంటే దానికి కావలసిన కొన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని ఆ పనులను చేయండి తప్ప ఇతరాత్ర యాక్టివిటీస్ చేయకండి. దీని ద్వారా మీకు ఏ రకమైన గుర్తింపు వస్తుంది మీరే ఆలోచించండి అని నేను చెప్తున్నాను. అంతే తప్ప ఎవరిని నేను కించపరచట్లేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. అది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి మీరు అక్రిడేషన్ కోసం మీరు పోరాడుతున్నప్పుడు అక్రిడేషన్కి నీ యొక్క అర్హత ఎంత ఉంది, ఆ అర్హత నువ్వు పొందేవా లేదా, ఆ అర్హత పొందడానికి నువ్వేం చేయాలి, ఆ దిశగా అడుగులేయండి. ఒకటి. దాని కొరకు కన్ఫామ్గా మీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, అంటే ఆ ఛానల్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ లెటర్ హెడ్ పైన మీరు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రభుత్వానికి, ప్రజా నాయకులకు, అధికారులకు రిప్రజెంటేషన్ మీ స్వహస్తాలతో మీరు సంతకం చేసి ఇవ్వండి అని నాకు తెలియజేయడం జరిగింది. అదే విషయం నేను రాత్రి గ్రూప్లో పెట్టాను. దానిని మీరు ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారికి ఇక మనం సన్మానం చేసి అది ఇవ్వాలని అనుకుంటున్నాను. కింద నేను రాశాను అన్నమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల నియమ నిబంధనలు తీసుకొని ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ వర్కింగ్ జర్నలిస్ట్గా పనిచేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ జాబితాని దీనికి నేను అతికించి మీకు ఇస్తున్నాను అని ప్రింటెడ్ ఇచ్చాను. ఇప్పుడు ఆ లెటర్ నేను ఇవ్వాలి అని అంటే ఆ కింద నా దస్తావేజులు తగిలించాలి. ఎవరి దస్తావేజు నాకు తగిలించాలి, ఎవరు తెచ్చారు, ఇది నా కోసం అడిగానా? పల్లా శ్రీనివాస్ గారు కూడా ఇంకొక మాట అన్నారు, ఆర్థిక పరిస్థితి వల్ల వెళ్తున్నారు అని. ఓకేనండి. సో ఈ ఆర్థిక పరిస్థితి మనం అధిగమించాలంటే మనం అన్ని ఛానళ్ళు ఏదోలాగా రిజిస్ట్రేషన్ చేయించుకొని మనం అన్ని రకాల వార్తలు మనం ప్రసారం చేస్తూ మనం అఫీషియల్గా యాడ్స్ అన్ని తెచ్చుకున్నాం అనుకుంటే మనకు ఆర్థికంగా బాగుంటుందని నా ఉద్దేశం. మనకి సింగిల్ పాయింట్తో ఉండాలి. రికగ్నేషన్ చేయండి, మనం రికగ్నైజ్ చేయండి. రికగ్నైజ్ చేయడానికి కంటే అప్పుడు గైడ్లైన్స్ ఏదో ఫామ్ చేస్తారు. జీవో ఇవ్వండి, ఆ జీవోలు ఇచ్చి కౌంట్లు అండి. ఆ జీవోలు ఇస్తే ఇమ్మీడియట్గా ఇవ్వరు. అక్కడ ఇచ్చారు ఎందుకు ఎవరైనా అడుగుతారు. ఎవరైనా సరే ముందు మనకు దానికి వే చూపించగలిగితే నాకు తొందరగా వస్తారు. 100 చెప్పండి, యూ షో మీ ది జీవో, నేను ఇమీడియట్గా చేస్తాను. మీరు తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మీరు జీవోలు తీస్తే ఇమీడియట్గా అంటే దాంట్లో గైడ్లైన్స్ అన్నీ తెచ్చేసుకుంటారు. ఆ గైడ్లైన్స్ కొంచెం మాడిఫై చేయడం ఈజీ అవుతుంది. మొదటి నుంచి అన్నీ మొదలు పెట్టేస్తుంది, కొంచెం టైం పడుతుంది. చేయండి, నేను చేస్తాను, మీకు సపోర్ట్.